హాయ్ ఆల్. ఇప్పుడే 'ఆహాలో' రీసెంట్‌గా స్ట్రీమ్‌కొచ్చిన 'హాట్‌స్పాట్ టూ మచ్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. కొన్ని మూవీసే మనకి మూవీ అయిపోయిన తర్వాత కూడా వాటి గురించి ఆలోచించేలా ఉంటాయన్నమాట. ఆ లిస్ట్‌లో ఫస్ట్ ఉండేవి ఈ 2 సినిమాలే 'హాట్‌స్పాట్ 1', 'హాట్‌స్పాట్ టూ మచ్'. ఫస్ట్ పార్ట్ కూడా క్రేజీ ఉంటది. దాంట్లో 4 షార్ట్ స్టోరీస్ చూపిస్తాడు. ఒకవేళ మీరు చూడకపోతే గనుక చూసేయండి. చూస్తే గనక ఇంకొకసారి రీవాచ్ చేసి ఇది చూడండి. ఎందుకంటే ఒక చిన్న కనెక్షన్ ఉంటదనమాట సెకండ్ పార్ట్‌కి. అసలు బేసిక్‌గా ఈ మూవీలో ఏం చూపిస్తారని చిన్నగా మాట్లాడదాం. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటది? తను ఎలా అడ్జస్ట్ అవ్వాల్సొస్తది? అని ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారన్నమాట. ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకెళ్తది. జంబలకిడి పంప కాన్సెప్ట్ ఉంటది కదా! ఆ టైప్‌లో చూపిస్తారు. దాన్ని చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేసి క్రేజీ చూపిస్తారన్నమాట. అండ్ లాస్ట్‌లో మెసేజ్ కూడా మస్తుంటదది. అండ్ సెకండ్ వచ్చి కమిట్మెంట్. రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ ఈ లస్ట్, లవ్ 2 వేరు వేరా? ఒకటేనా? అని దీంట్లో డిస్కస్ చేసి చూపిస్తారు. అదైతే సూపర్ ఉంటది. అండ్ థర్డ్ వచ్చి ఈ చైల్డ్ అబ్యూస్. ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా కూడా ఈ టీవీ షోస్‌లో అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్ని వాడి పిల్లల్ని ఎట్లా పాడు చేస్తున్నారు, వాళ్ళు ఎలా పాడైపోతున్నారని చాలా బాగా చూపిస్తారన్నమాట ఎమోషనల్‌గా. అదైతే క్రేజీ ఉంటది. ఇవన్నీ మనకి ఫస్ట్ పార్ట్‌లో చూపిస్తారు. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో ఇంకొక 3 షార్ట్ స్టోరీస్ చూపిస్తారన్నమాట. దాంట్లో ఫస్ట్‌ది ఫ్యాన్ వార్స్. వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళు ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు, ఏంటి అని చాలా బాగా చూపిస్తారన్నమాట. అది నాకు బా నచ్చింది. అండ్ సెకండ్ వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్. ఈ పాయింట్ చూపిస్తాడు భయ్యా ఈ సినిమాలో. ఎక్సలెంట్ మాట. దాన్ని మంచి సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేసి పాట్ మన్ కొట్టినట్టు చూపిస్తాడు. క్రేజీ ఉంటది. అండ్ ఈ మూవీలో థర్డ్ స్టోరీ వచ్చి కంపానియన్‌షిప్. ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్‌లో అందరూ హుకప్ కల్చర్‌లో ఉంటారు గదా! అంటే లవ్ అనేది ఎవ్రీ జనరేషన్‌లో మారుతూ వస్తది కానీ, మెయిన్‌గా లవ్ మారట్లేదు. మనుషులు మారుతున్నారు అన్నట్టు బా చూపిస్తాడనమాట. అదైతే పీక్ ఉంటది. ఎక్సలెంట్‌గా ఉంటది. దాని ప్రెజెంటేషన్ గూడా నాకు చాలా బా నచ్చింది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదంటే ఈ 2 మూవీస్ కూడా చాలా బావుంటాయి. చాలా థాట్ ప్రొవోకింగ్‌గా ఉంటాయి. మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే మీ పార్ట్నర్‌తో అయితే చూడండి. కొన్ని పాయింట్స్ చాలా యూజ్ అవుతాయన్నమాట. అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ అ లాట్ అండి. ఆ!